హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో బేసిక్గా నేను ఈరోజు కాదు నిన్న ఒక సినిమా చూశాను, కానీ నాకు టైం లేక రివ్యూ పెట్టలేదు. సో ఈరోజు ఆ రివ్యూ పెడుతున్నా. సో నేను నిన్న చూసిన సినిమా జిగ్రా. ఎస్, హిందీ సినిమా, బట్ తెలుగు డబ్బింగ్ అవైలబుల్లో ఉంది. మీరు చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. సో జిగ్రా సినిమాలో హీరోయిన్ ఆలియా భట్ మనందరికీ పరిచయం, తెలుగు వాళ్ళకు కూడా. ఎలాగంటే RRR సినిమాలో యాక్ట్ చేసింది. సో రాజమౌళి గారు ఆలియా భట్ని తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేసేసారనమాట, ఐ మీన్ తెలుగు ఆడియన్స్కి. సో రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమా ఒక అక్క తమ్ముళ్ళ కథ. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది ఒక సిస్టర్ సెంటిమెంట్ అనొచ్చు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, సెంటిమెంట్ అనే దానికంటే ఒక తమ్ముడిని కాపాడుకోవడానికి వాళ్ళ అక్క ఎంత దూరం వెళ్ళింది అనేది క్లుప్తంగా ఈ సినిమా కథ. ఈ సినిమా మనకు చూడడానికి నార్మల్గా అనిపిస్తుంది, కానీ బట్ నిజం చెప్పాలంటే నిజ జీవితంలో ఇటువంటి అక్కలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఐఎమ్ టెలింగ్ అబౌట్ హూ ఈజ్ హ్యావింగ్ సిస్టర్స్. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి అంత ప్రేమ చూపించేది ఎవరన్నా ఉందంటే తోడబుట్టిన అక్కనే అని నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకోటి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ చిన్నప్పుడే అనాథలు కావడంతో ఆలియా భట్ అండ్ వాళ్ళ తమ్ముడు ఈ సినిమాలో ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమ జస్ట్ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపిస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కేరింగ్ అక్కగా కనపడడంతో పాటు ఆపద వస్తే ఎంత దూరమైనా వెళ్తారని ముందుగానే మనకు తెలియపరుస్తాడు దర్శకుడు. తెలియపరచడమే కాదు, తను అనుకోని ఆపదల్లో చిక్కుంటాడు. తను చేయని తప్పుకి తమ్ముడు తనకి ఉరిశిక్ష కూడా పడుతుంది. సో ఉరిశిక్ష పడిన తమ్ముడిని కాపాడడానికి ఒక అక్క ఎంత దూరం వెళ్ళి నిజంగా వాళ్ళ తమ్ముడిని కాపాడిందా లేదా, ఒకవేళ కాపాడితే లీగల్గా కాపాడిందా ఇల్లీగల్గా కాపాడిందా అనేది ఇంట్రెస్టింగ్ విషయం. సో నిజంగా దర్శకుడు చాలా బాగా డీల్ చేశాడు అండ్ ఇంట్రెస్టింగ్గా నరేట్ కూడా చేశాడు. అండ్ ఇక్కడ మనకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే, మన తెలుగు హీరో అందాల రాక్షసులో యాక్ట్ చేసినటువంటి రాహుల్ రవీంద్ర కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఒక మంచి రోల్లో. అండ్ నిజం చెప్పాలంటే అతను మంచి ఆపర్చునిటీ అండ్ అది తను బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ డెఫినెట్గా మీకు టైం ఉంటే ఈ సినిమా చూసేయండి. డిసప్పాయింట్ అవ్వరు. ఇట్స్ ఎ వన్ టైం వాచ్ అండ్ డీసెంట్ వన్ టైం వాచ్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. నేను రివ్యూ చెప్పిన విధానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.